యో ఏందిదా మౌ నేను పనికి పోనమా. పక్కింటి రామయ్య కొడుకు వినాదం చూసి నేర్చుకోరా. తాగుడు అలవాట్లేదు, బాగా చదువుతాడు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, ఏదో ఒక పనికి పోయి కుటుంబాన్ని పోయిస్తాడు. ఏదైనా పనికి పోరా ఎదవా. ఈ నెట్ని వదిలేస్తే మనకే నష్టం. మామా ఇటాయా ఓ రామి కొడుకు వినోద్ ఫుల్గా తాగేసి నడి రోడ్డు మీద పడిపోయినాడంట. అవునా? అవునంట వింధ్యా. ఆ తర్వాత ఎవ్వరు తెలియకుండా ఇంటికి తీసుకొచ్చుకున్నారంట. సరే నువ్వు ఇంటికి పో. ఈ డాడీ దగ్గర ఒక 10 మందికని చెప్పేశాడు. వదినా ఈ డ్రామా ఏమి వాడు వినోద్ కూడా అమ్మాయిలతో తిరుగుతున్నాడంట. ఏం చదివి ఇది కూడా తెలియదు నీకా. మొన్న బయట వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి గొడవ కూడా వేసిపోయినారంట. అవునా? సరే ఎవరికి చెప్పుకోపోక మనోడు పరిపోతుంది. సరే లోపలికి పో. ఏమికి తెలిసిందంటే ఇంకా ఊరంతా తెలిసినట్టే. ఇంకా చెప్పొద్దనే విషయం అయితే ఖచ్చితంగా చెప్తాది. బైబిల్ ఒక పెద్ద గీతను చిన్న గీతకి చూపించాలంటే గీతను జరపాల్సిన మళ్ళీ పక్కన పెద్ద గీత గీసే సరిపోతుంది. అదేవిధంగా మంచోళ్ళు అవ్వాలంటే మనం మారాల్సిన మళ్ళీ పక్కనుండి చెట్టకి చూపిస్తే సరిపోతుంది. ఏమి తెలియదురా మాలాంటి ఏదో కదా స్టేట్మెంట్ ఆలోచనలండి.